గెలుపు ఎవరిని వరిస్తుంది అనుకుంటున్నారు మీరు? మీకు మరియు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు యోయో టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ప్రధానంగా మీరు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద పెట్టినటువంటి ఈ చర్చలో దానికి ఏకపక్షంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, ఏకపక్షంగా ఉన్నారు. కారణాలు అనేకం. మొదటి కారణం 12 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్వర్గీయ గోపీనాథ్ గారు వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి అంతకుముందున్న టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. అప్పుడు ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేటీఆర్ గారు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. జూబ్లీహిల్స్లో సెలబ్రిటీసు తర్వాత ఉన్నటువంటి ప్రధాన వీధి కూడళ్ళు తప్ప లోపల ఉన్నటువంటి స్లమ్స్లోకి వెళితే 12 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదు. కారణాలు ఏవైనా ప్రధాన కారణం మాత్రం వాళ్ళ యొక్క నిర్లక్ష్యం. కేవలం సెలబ్రిటీస్ ఉన్న దగ్గర, సంపన్నులు ఉన్న దగ్గర మాత్రమే వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టారు తప్ప స్లమ్స్లో ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్ జరగలేదు. జరగకపోవడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఒక పూర్తి టర్మ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి అధికార పార్టీకి వేయడం వల్ల మనం పూర్తి అన్ని కావలసినటువంటి వసతులు మేము పొందగలుగుతాము అని అక్కడ ఒక ఓటర్ భావిస్తున్నాడు. సామాన్య ఓటరు అభివృద్ధి గురించి ఏదైతే అని సామాన్య ఓటరు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాడు. బిలో పవర్టీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డ్సే కానివ్వండి, ఇక్కడ ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఇండ్లు రేపు చేయబోయే అలొకేషన్సే కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్స్, అన్ని విషయాల్లో కూడా అధికార పార్టీతో ఉంటేనే మాకు లబ్ధి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా వాళ్ళు స్వచ్ఛందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నిటికంటే మించి ఇంకొక ప్రధానమైనటువంటి మాకు ఎసెట్ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం. నవీన్ యాదవ్ స్థానికుడు, దానితో పాటు వారికి 2 టర్ములు ఇక్కడ కాంటెస్ట్ చేయడం, ప్రతి ఓటర్ తోటి ప్రతి గల్లీలో అతని కంటూ ఒక రకమైన పరిచయం, గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి వాళ్ళకు తెలిసినటువంటి వ్యక్తి. 40-50 సంవత్సరాలుగా ఇక్కడ వాళ్ళు మంచి పేరు పొందినటువంటి కుటుంబం కాబట్టి వాళ్లకు మా స్థానికుడికి ఇచ్చుకోవాలి, మా బిడ్డకు మేము ఎమ్మెల్యే చేయాలి, తర్వాత ఒక బీసీ బిడ్డను అభ్యర్థిత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవ్వాలి అన్నది. మైనార్టీ వాళ్ళు కూడా పూర్తిగా మద్దతు వ్యక్తం చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గం పూర్తిగా మద్దతు వ్యక్తం చేస్తున్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 70% ఆఫ్ ది ఓటింగ్ రేపు జరగబోయేటువంటి పోలింగ్లో 80% ఈ యొక్క బిలో పవర్టీ లైన్స్ స్లమ్స్లో ఉన్నటువంటి ఇక్కడ నుంచే ఓటింగ్ జరుగుతుంది. మీకు ఉన్నటువంటి మిగిలిన ఓటింగ్ ఎక్కువ జరగదు. జరిగినా ఆ ఓటర్స్ కూడా స్థానికంగా మేము చాలా అపార్ట్మెంట్స్లోకి వెళ్ళాను. నేను ప్రత్యక్షంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము సోమాజిగూడ డివిజన్లో పనిచేస్తున్నాం. మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సంబంధించినటువంటి బూతుల్లో మేము పనిచేస్తున్నాం. మేము ప్రత్యక్షంగా ఓటర్ టు ఓటర్ కలుస్తున్నాం. వాళ్ళు 100% కూడా సానుకూలంగా, అంటే మనం వెళ్ళినప్పుడు మేము 30-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో అనేక ఎన్నికలు చూసినాం. ఒక ఓటర్ని కలిసినప్పుడు వాళ్ళు వ్యక్తం చేసేటువంటి ఫీలింగ్ తోటి వాళ్ళకి ఎట్లాంటి అభిప్రాయం ఉన్నది కొంతవరకు మనకు నాలెడ్జ్ వస్తుంది. దాన్ని ఏ కోణంలో చూసినా సానుకూలంగానే వ్యక్తం చేస్తున్నారు, ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అభ్యర్థి అసెట్ అంటున్నారో అదే మైనస్ గా మారే అవకాశం కూడా ఉంది అనేది. ఎందుకంటే నవీన్ యాదవ్ సరే మీరు అన్నట్టు బీసీ బిడ్డ స్థానికుడు అయి ఉండొచ్చు, కానీ ఇంకొక పార్టీ నుంచి తీసుకొచ్చుకున్నారు అనేది ఒకటి. ఆయన మీద రౌడీ షీటర్ గానో ఇంకేదో కేసులు ఉన్నాయి, వాళ్ళ నాన్న మీద ఇప్పటికే బైండ్ ఓవర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా కొంత మైనస్ అయ్యే అవకాశాలు లేవంటారా? 100% లేవండి. ఇప్పుడు రౌడీ షీటర్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ జరిగేటప్పుడు రౌడీ షీటర్స్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బైండ్ ఓవర్ ఇవ్వడం కామన్ ప్రాసెస్, అది జనరల్ ప్రాసెస్. అది ఏదో ఈ ఒక్కసారి జరిగింది కాదు. దాంట్లో అభ్యర్థి తండ్రి ఉన్నాడు కాబట్టి దాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. అదర్వైజ్ ఎలక్షన్ ప్రాసెస్లో అదొక భాగం, అది జరిగింది. బైండ్ ఓవర్లో ఉన్నారు, వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి ఏం పోవట్లేదు కదా. రెండో విషయం, అది అతను రౌడీ షీటర్ అన్న విషయం అందరికి తెలుసు. బట్ ఈ పిల్లవాడు ఎవరైతే నవీన్ యాదవ్ గారు ఉన్నారో అతను ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఆర్కిటెక్ట్. దాంతోపాటు అతను సామాజిక కార్యక్రమాల్లో 10-15 సంవత్సరాల్లో అందరితో అమేకమై ఉన్నాడు. అనేక కార్యక్రమాలు నిర్వర్తించారు వారు. ఆ స్త్రీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు వారు చేసినారు. ఇది ఇప్పుడు కాదు, ఎన్నికల కోసం కాదు, అంత ముందు నుంచి కంటిన్యూషన్ ప్రాసెస్లో చేస్తూ వస్తున్నాడు. కాబట్టి అతనికంటూ ఒక ఐడెంటిటీ ఉన్నది.
కాబట్టి 100% అర్జెంట్ అభ్యర్థి మాకు ఎసెట్. ఇంకొక ఎసెట్ కూడా ఉంది ఇక్కడ. ఏదైతే పోయినసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అజారుద్దీన్ గారికి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం అనేది పోయినసారి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మంత్రి పదవి గురించి ముందు మాట్లాడదాం. మైనార్టీకి మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పిర్రు. మైనార్టీ వరకు గెలవలేదు కాబట్టి ఎమ్మెల్సీ చేసి అతనికి మంత్రి పదవి కూడా ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నాం. కాబట్టి ఇటు మైనార్టీ ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఇక్కడ బీసీలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మా బిడ్డకి ఇస్తుండని, మా బిడ్డకు అవకాశం వచ్చింది, మేము గెలిపించుకోవాలనేటువంటి ఉన్నారు. ఇంకోటి స్థానికుడు. ఇప్పుడు ఇవన్నిటికి మించి ఏంటంటే ప్రధానం స్థానికుడు. జూబ్లీహిల్స్లో పీజీఆర్ గారు పోయిన తర్వాత స్థానికుడు ఎమ్మెల్యేగా లేరు. కాబట్టి ఇప్పుడు ఒక స్థానికుడికి అవకాశం వచ్చింది. ఇక్కడ మేము చూసినటువంటి బస్తీల్లో ఎక్కడ కూడా పీజీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ తప్ప 12 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి లేదండి, శూన్యం. కేవలం సెలబ్రిటీస్ ఉన్న దగ్గర, సంపన్నులు ఉన్న దగ్గర అక్కడే వాళ్ళు ఓట్లు వేయరు, కానీ అక్కడ అభివృద్ధి మాత్రం జరిగింది. ఓట్లు వేసే దగ్గర అభివృద్ధి జరగలేదు. మొన్న 3 నెలల నుంచి ఎప్పుడైతే గోపీనాథ్ గారు మరణానంతరం ఈ ఏర్పడ్డ గ్యాప్లో ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ 150-200 కోట్ల వర్క్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ అభివృద్ధి వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవకాశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇస్తారు. వాళ్ళు బేషరతుగా ఇప్పుడు కేటీఆర్ గారు చేసేటువంటి అభియోగాలన్నీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు బీఆర్ఎస్కు ఓటు వేయడం వల్ల, బీజేపీకి ఓటు వేయడం వల్ల వారు ఇప్పుడు అధికారంలోకి వచ్చేది లేదు, దీనివల్ల జరిగే ప్రయోజనం ఏమి లేదు అని చెప్పి 100% ఈ ఒక ఎన్నికలను గెలిపించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి మూడ్లో జూబ్లీహిల్స్ ఓటర్ ఉన్నాడు. సో శ్రీనివాస్ గారు, మీరు ఏదైతే ఇంకొక మీకు సానుకూలమైన అంశము, కలిసి వచ్చే అంశం ఏదైతే చెప్తున్నారు మంత్రి పదవి గురించి ముందు మాట్లాడేది. ఎందుకంటే సరే, ఒక మైనార్టీ అభ్యర్థి గెలవలేదు, ఎమ్మెల్సీగా ఇచ్చి మరీ మంత్రి పదవి అవకాశం ఇస్తున్నారు. ఆ విషయం 2 ఏళ్లుగా ఎందుకు గుర్తు రాలేదు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఎందుకు గుర్తు వచ్చింది అనేది కూడా జనాల్లో చర్చ జరుగుతుంది కాబట్టి మాట్లాడదాం. సో రామరెడ్డి గారు, సరే బీజేపీ కూడా